ఈ మధ్యకాలంలోనే చూసాం. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ, ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు ఎలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టే విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట. నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు, ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్టా మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. అంతెందుకు, అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు? నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదోడు పీకాల్సింది పోయి హహహ నవ్వుతారు. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన కూడా ఆయన మనస్తత్వం ఆయన ఏమంటాడు? యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు.
అసలు ఇక్కడి నుంచి మొదలవుతుంది. వీళ్ళకి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది పరిపాలన, ఎందుకు ఈ మాదిరిగా సాగుతూ ఉంది పరిపాలన, ఎందుకు అక్క చెల్లెమ్మలకు భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ దగ్గర నుంచి లిక్కర్ మాఫియా వరకు ఈ రకంగా ఎందుకు రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతూ ఉందనంటే కారణం మైండ్ సెట్. వీళ్ళ మైండ్ సెట్లు ప్రజలకు మంచి చేయాలని కాదు, మంచి చేయాలన్న మైండ్ సెట్ ఉన్నోడు ఎవడు కూడా స్కూళ్ళల్లో గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసేయడు. మంచి మైండ్ సెట్ ఎవడన్నా ఉన్నోడు ఎవడు కూడా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా నాడు నేడు పనులు ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా పిల్లలకు 3వ తరగతి నుంచి టోఫుల్ చెప్పే కార్యక్రమానికి ఎవడు ఆపేయడు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు పెట్టి పిల్లలకు మంచిగా చదివించాలి, గొప్పగా చదివించాలన్న ఆలోచనను తీసేయడు. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి రైతులకు ఈరోజు ఏ ఒక్కరికి కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలా మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా లేకపోయినా కూడా కనీసం ఇవ్వకుండా ఎగరగొడుతూ పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితులు. రైతులకు పెట్టుబడి సహాయం అందడం లేదు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఉచిత పంటల బీమా ఎగరగొట్టేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఇవ్వడంలా, అయినా ఏమాత్రం కూడా చీమ కొట్టినట్టు కూడా లేదు. పేదలకు ఉచితంగా వైద్యం అందడం లేదు, ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. నెట్వర్క్ హాస్పిటల్ మేము చెయ్యము వైద్యము పేదవాడికి అని చెప్పి బోర్డులు తిప్పేస్తున్నారు. 3,150 కోట్ల రూపాయలు వాళ్ళకు బాకీలు ఉన్నాయి, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ పేదవానికి మంచి చేయడం కోసం కాదు, ఆడవాళ్ళకు మంచి చేయాలని కాదు, చివరికి అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కూడా ఎగరగొట్టిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఇక చంద్రబాబు నాయుడు. సూపర్ 6, సూపర్ 7 కదా దేవుడు ఎరుగు. మన ప్రభుత్వంలో ఇస్తూ ఉన్న పథకాలు అసలు ఆలోచన చేస్తేనే ఆ పథకాలు చేయూత కనపడ్డంలా, ఆసరా కనపడ్డంలా, 0 వడ్డీ కనపడ్డంలా, కాపు నేస్తం కనపడ్డంలా, ఈబీసీ నేస్తం కనపడ్డంలా, జగనన్న తోడు కనపడ్డంలా, జగనన్న చేదోడు కనపడ్డంలా, నేతన్న నేస్తం కనపడ్డంలా, వాహన మిత్ర కనపడ్డంలా. ఇల్లు కూడా సైతం మనం చివరికి 31 లక్ష ఇళ్ళ పట్టాలు ఇచ్చి 21 లక్ష ఇళ్ళు శాంక్షన్ చేయించి 10 లక్షల ఇళ్ళు పూర్తి చేసి మిగిలిన ఇళ్ళన్నీ కూడా వివిధ దశల్లో తీసుకొని వచ్చి వేగంగా నడుపుతా ఉన్న ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి. వీళ్ళకి ఎవ్వరికీ కూడా పాలన మీద ధ్యాసలా, కేవలం దోచుకో పంచుకో తినుకో. అందుకనే ఈ వ్యవస్థ అంతా ఇట్లా తయారైపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు తోడుగా నిలబడుతూ అడుగులు ముందుకు వేయాల్సిన సమయం వచ్చింది. అడుగులు ముందుకు వేయమని చెప్పి మనందరినీ కూడా గట్టిగా కోరుతా ఉన్నాం. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినవి కూడా ఇక 2 బడ్జెట్లు. ఉద్యోగస్తుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతన్నల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడుతూ ఉన్నారు. ఇక 2 ఏళ్ళకే చూస్తా ఇంకా మరో 2 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్, మధ్యలో 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో సాగుతుంది. కాబట్టి వీళ్ళు చేసే రెడ్ బుక్ రాజ్యాంగమైనా, వీళ్ళు చేసే అరాచకాలైనా, వీళ్ళు చేసే హెరాస్మెంట్ అయినా కూడా ఇవన్నీ కూడా ఇక కొద్ది రోజులే అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మన పార్టీ హెడ్ ఆఫీస్లో లీగల్ సెల్ అన్నది చాలా స్ట్రాంగ్గా తయారు చేసాం. ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉండే కార్యక్రమం అందరికీ కూడా హెడ్ ఆఫీస్లో ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా సొంత కుటుంబ సభ్యులకి ఇబ్బంది వచ్చినట్టుగానే పట్టించుకుని వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం పార్టీ అన్ని దశల్లోనూ చేస్తుంది. ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి మనోరన్న, ఈ లీగల్ సెల్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. శివ కూడా
రేపొద్దున శివ కూడా నేను చెప్తా ఉన్నా, పిల్లోడు, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. పార్టీకి తను గట్టిగా నిలబడతా ఉన్నాడు. తనను కూడా రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా పై స్థానంలో కూడా తీసుకుంటారు. అందరూ కూడా తోడుగా ఉంటారు. జిల్లాలో శివ దగ్గర నుంచి నియోజకవర్గంలో రవి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మీకు అండగా ఉండే కార్యక్రమాలు ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా సవ్యసాచుల మాదిరి, కథన రంగంలో సవ్యసాచుల మాదిరి గట్టిగా పోరాడండి. నెక్స్ట్ జగన్ 2.0లో అందరికన్నా పెద్ద పీట వేసేది కార్యకర్తలకి అని మాత్రం మరొక్కసారి చెప్తాను. జగన్ 2.0లో మీ ద్వారానే ప్రతి మంచి కూడా ప్రజలకు జరిగిస్తాను. ప్రతి కార్యకర్తకు మంచి రోజులు వచ్చే కార్యక్రమం చేసి చూపిస్తానని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ఒంగోలు నియోజకవర్గం నుంచి